దొరికిండా బద్మాష్ గాడు? ఎక్కడ పోయినా కూడా తెలియదనా? ఏం చేయమంటావనా? అచ్చా ఓ పని చెయ్యి, వాళ్ళ అమ్మాయిలను ఎత్తుకరారా, వాళ్ళని దేవులాడుకుంటూ వాడే వస్తాడు ఈడికి. అలా అని బాబు పెద్ద తోపు అంటానాడు. అరే ఓయ్, మనకంటే పెద్ద తోపా అబే? ఇండియాలో నీకంటే పెద్ద తోపు పోడానా? మళ్ళా చెప్పింది చెయ్యి. ఏంటిది? వాట్స్ హ్యాపెనింగ్? అనా ఎత్తుకొచ్చేసామనా? అబే ఓ ఉజుడేకే చమన్ అనా కాబోయే ఎంకుడుబే మర్యాది. సారీ బా. సార్ కూర్చోండి సార్. బావా ఏంటిదంతా? తల్లి ఇందు. ఏంటి బాబాయ్? అంకుల్ మీరేంటి ఇక్కడ? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. వీళ్ల కొడుకే కదా నిన్ను మోసం చేసి పరారైంది. వాట్? పరారావుడు నా కొడుకు వరల్డ్ టూర్ కెళ్ళాడు. యా వరల్డ్ టూర్ మ్యాన్. గా బట్టెబాజుగాడు గట్లా చెప్పిండా మీకు? అమెరికా పోని అమలాపురం పోని వాడొచ్చే వరకు మీరు ఈయన్నే ఉండాలే. ఏంటి ఇక్కడ? దిస్ ఇస్ నాట్ ఫెయిర్ మ్యాన్. ఫెయిరా? ఫెయిర్ అండ్ లవ్లీయా? కండలు పెంచగానే సరిపోలేదు, కొడుకుని ఎలా పెంచాలో నేర్చుకో. పెరిగావు తాడి పెరిగినట్టు. గాయను చూసినవా? కొడుకుని ఎట్లా పెంచిండు ఎరకనా? షేర్ లెక్క పెంచిండు. నీ కొడుకును ఒకసారి విలువా. రేయ్, ఎక్కడ తెచ్చావురా? ఎస్ డాడీ. మీ చిన్నమామ కాబోయే వియ్యకుడు వచ్చాడంట, ఒంగు నమస్కారం చేయి. అలాగే డాడీ. నమస్తే అరే కృష్ణ, ఆ చూపండి. నా పెంపకం మర్చిపోయావా? వాళ్ళు మనకంటే పెద్ద మనుషులు కాకపోవచ్చు, వయసులో పెద్దోళ్లే కదా. నమస్కారం చెప్పు. నమస్కారం అంకుల్. ఏనా ఇది? ఎక్కడ పడితే అక్కడికి వచ్చాడువేనా? ఓ మాట చెప్పొచ్చుగా. అంటే నువ్వు వరల్డ్ టూర్ వెళ్తానన్నావు, ఏ సౌత్ ఆఫ్రికాలోనో నయాగ్రా ఫాల్స్ దగ్గర ఉండుంటావు. నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకని. పైగా ఇక్కడ మమ్మీ డాడీని కూడా సెట్ చేసుకున్నావు కదరా. సారీ నాన్న, చిన్న అబద్ధం చెప్పాను, తప్పలేదు. అయినా మీరు కూడా వయసులో ఉన్నప్పుడు ఇలాంటిది ఏదో చేద్దాం అనుకుని ఉంటారు, చేయలేకపోయారు, అందుకే నేను చేశాను. రే నేను మాత్రం ఎప్పుడు ఇలా చేయాలనుకోలేదురా. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? అదమ్మా జరిగింది. అంకుల్, భూమి. నేను చేసిన తప్పు వల్ల మీరందరూ ఇంత బాధపడాల్సి వస్తుందని నేను అనుకోలేదు. నువ్వు చేసింది తప్పు అనుకుంటే నా కొడుకు ఎంత దూరం రాడమ్మా. ఎందుకంటే నా కొడుకు ఎప్పుడూ తప్పు చేయడం. అది మా అమ్మంటే. ఆయన కూడా చెప్పమ్మా, మొఖం చూడలేక చచ్చిపోతున్నాడు. ఈ మెరుపుని తట్టుకోలేకపోతున్నావు రా బాబు. బా ఏంటమ్మా బట్టలు చండలంగా? అంటే వాళ్ళు బట్టలు సర్దుకునే టైం ఇవ్వలేదు నాన్న. కొడుకంటే తండ్రిని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తాడో అనుకున్నా. నువ్వెక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చావో చూసావా? హలో హలో హలో, ఫోన్ మోగలేదు. ఏమండి, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది. కింద సంవత్సరం కుస్తీ పోటీలకు వచ్చారు కదా? వచ్చే ఉంటావు. పదండి. మర్చిపోయి ఉంటారు. శివుడు అన్నా, కలలో కూడా అనుకోలేదురా ఇలా అందరూ కలిసి ఉంటామని. అరే గిట్లా సంటోడు ముందొచ్చుంటే ఎప్పుడో గిట్లా కూర్చుంటుంటే మన. మా ఆయనకి మల్లెపూలంటే ఎంత ఇష్టం. అల్లుడు నువ్వు పెద్ద తోపలుడు. అలా నువ్వు కదా తోపు. అబే తోపే తోప అంటుంటే నీకేం నెప్పిరా?
ఈ దినంకేం జల్లుడు కూడా తోపే ఫిక్స్ అయిపో. అట్లానే అన్న. ఏవే అతని గురించి అంతలా మాట్లాడుతూ ఉంటే నీ కాబోయే మొగుడి గురించి కూడా ఏదైనా చెప్పొచ్చుగా? చెప్పు. నా బాయ్ ఫ్రెండ్ కి అతనికి కంపారిజన్ ఏంటమ్మా? నా బాయ్ ఫ్రెండ్ కత్తి. నీకు ఇక్కడో కత్తి అక్కడో కత్తి, ఎన్ని కత్తులు. అసలు నా బాయ్ ఫ్రెండ్ కాలేజ్ లో ఎంత మంది లవర్స్ ని కలిపాడో తెలుసా? వాడు మగాడంటే నా కోసం ఎంత రిస్క్ అయినా చేస్తాడు తెలుసా? వాడెప్పుడు వస్తాడో, నా మెళ్ళో ఎప్పుడు తాళి కడతాడో. ఏవే అసలు ఇక్కడ లేనివాడి గురించి అదంత మాట్లాడుతూ ఉంటే క్రిష్ గురించి నువ్వెంత మాట్లాడాలి? మాట్లాడు. చెప్పవే, నీ గురించి చచ్చిపోతానన్నాడని. నీ బాయ్ ఫ్రెండ్ నీకోసం చచ్చిపోతానని కూడా అన్నాడా? అయినా ఏంటే, నా బాయ్ ఫ్రెండ్ కి నీ బాయ్ ఫ్రెండ్ కి అసలు పోలికేంటి? నీ బాయ్ ఫ్రెండ్ లవర్స్ ని కలిపాడు, నా బాయ్ ఫ్రెండ్ 2 కుటుంబాలను కలిపాడు, 2 ఊళ్ళనే కలిపాడు. అసలు నా బాయ్ ఫ్రెండ్ నా హ్యాపీనెస్ కోసం ఏమన్నా చేయగలుగుతాడు తెలుసా? ఒక బాయ్ ఫ్రెండ్ వల్ల కొన్ని క్షణాలు హ్యాపీగా ఉండొచ్చు, కొన్ని రోజులు హ్యాపీగా ఉండొచ్చు, కానీ క్రష్ వల్ల నా లైఫే మారిపోయింది. నా చిన్నప్పటి నుంచి నా జీవితంలో అసలు ఇలాంటి రోజులు వస్తాయని నేనెప్పుడూ అనుకోలేదు. థ్యాంక్స్ క్రిష్. అంకుల్, తన గురించి అంత మాట్లాడుతుంటే మీ కొడుకు గురించి ఏదైనా మాట్లాడొచ్చు కదా? నా కొడుకేంటమ్మా, వాడు సూపర్. నీ కొడుకు సూపర్ అయితే నా కొడుకు బంపర్. ఎక్కడో ఉన్న నీ కొడుకు గురించి నువ్వంత మాట్లాడితే పక్కనే ఉన్న నా కొడుకు గురించి నేనెంత మాట్లాడాలి? మాట్లాడరే? నోరు పడిపోయిందా? డాడీ మీరు ఆగండి. ఉండరా, కన్నావా లేదా అన్నది మ్యాటర్ కాదు, ఎవడైనా కంటాడు. కత్తిని కన్నావా లేదా అన్నది. వీడు పుట్టినప్పుడే చెప్పా, దేశాన్ని కుమ్మేసేలా తయారు చేస్తానండి. తయారు చేశా. లుక్ ఎట్ హిమ్, ఐ లవ్ మై బాయ్. కోట్లు సంపాదించివ్వటం కాదు పెంపకం అంటే. డాడీ డోంట్ డిస్టర్బ్ మై ఫ్లో. కోట్లు సంపాదించే కెపాసిటీ ఇవ్వటం, అది నేను వాడికి ఇచ్చా. డాడీ ఇంకా ఆపండి. లాగు. బట్ వాట్ అబౌట్ యూ? నువ్వు కొడుకును కను, వాట్ ఎట్ జంప్. అంకుల్, మీ ఫ్యూచర్ మీకు అర్థం అవ్వట్లేదు అంకుల్. నా ఫ్యూచర్ గురించి నాకు బాగా తెలుసమ్మా, అది నా కొడుకు చేతిలో ఉంది. ఇట్స్ సో స్ట్రాంగ్. డాడీ పడుకుందామా? నాకు నిద్ర వస్తుంది. వీడైపోయాడు. ఓకే. అరే ఏం అదృష్టవంతుని బావా, ఇప్పటికీ నీ కొడుకు నీతోటే వంట అంటుండు. yes that is my strength. look at him. పడుకుందాం. పద, proceed. Yeah. ఏంటి షాక్ అయ్యావా? చూసావా నీ రేంజ్ ఎలా పెంచాను? అక్కడ ఉండాల్సిన ఇక్కడ ఉన్నానంటే డెడ్ యు బీట్? సరే అసలు ఆయన ఎందుకురా నీకు? నీ హైట్ ఏంటో నీకు తెలుసా? ఆయన పక్కన నిల్చుంటే తొడ దాకా వస్తావు, ఆయన లారీ గుద్దితే సగం గుద్దిగా చచ్చిపోతావు. పొట్టినాయాల నా పెర్ఫార్మెన్స్ నీకు అర్థం కాల. నేను నిన్ను పొగుడుతూనే మాట్లాడాను కదా. పొగుడుతూ కాదు, తిడుతూ మాట్లాడావు. అదేలాగా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? నేను తిట్టింది ఆయన కొడుకుని కదా. ఆ కొడుకు నేనే. పాపం. ఇందాక ఏంట్రా అన్నావు? అది నేను చెప్తా. నాకు ఏంటి దేశాన్ని కుమ్మేలా పెంచావా? కాదు, ఇంకోటి ఏదో అన్నావురా, సరిగ్గా గుర్తు రావడం లేదు. డీటెయిల్స్ అన్ని ఎందుకులేండి, లైన్ లేని గుర్తు తెచ్చుకొని కొడతారా ఏంటి? బాబు 10 లక్షలు 10 కోట్లు ఇంకా ఏదేదో వాడాడు. నువ్వు నోరు ఏదో ప్రాంతికి ఉండు. సార్కి అన్ని గుర్తున్నాయి కదా. అన్ని ఫుల్ గా గుర్తున్నాయిరా. ఏం సార్, రాత్రి బాగా నిద్ర పట్టిందా? అన్ని తెలిసి అడుగుతున్నారా సార్? ఒక్కసారి చెప్పుండొచ్చు కదా ఆయన గారు మీ అబ్బాయి అని. ఏమైనా ఇబ్బంది పెట్టాడా? ఇబ్బందా? రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్, తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్. ఇంత గ్యాప్ కూడా ఇవ్వలేదు సార్. ఏం బావా, రాత్రి నీ కొడుకుతో మస్తు నిద్రపోయినట్టు నువ్వు. అయ్యా మామూలుగానా? ఆవు రాత్రి నీ కొడుకు గురించి కదేదో అంటివి. అది ఇప్పుడు ఎందుకులే బావా,
అరే చెవులకి మస్తు అనిపించింది ఒక్కసారి అను. స్ట్రెంగ్త్. అంటే బలం సార్. నీ కుదిరిందిలే బావా. నాకు డౌట్ అండి, ఇదంతా నాటకం అని తెలిస్తే మన పరిస్థితి ఏంటి సార్? నన్ను కాపాడడానికి నా కొడుకున్నాడు, నిన్ను కాపాడడానికి ఎవరున్నారో నాకేం తెలుసు. అరవంకిలి టీయమ్మా, ఇదిగో చూడు. ఏంటి అలా ఉంటావు? నిశ్చితార్థం నీకే, చూసుకో ఏం కావాలో. అమ్మా నీకు ఆ రెడ్ బ్యాంగిల్స్ బాగుంటాయి, ట్రై చేయి. ఏమండి మీకేం సూట్ అవుతుందో మీ అబ్బాయికి బాగా తెలుసే. దేవుడా తొందరగా నా సీడీ ఇస్తే బాగుండు. రేయ్ చిట్టి, ఏం చేస్తున్నావు నాన్నా? ఇప్పుడే బీపీ టాబ్లెట్ వేసుకున్నా, కొంచెం జాగ్రత్త డీల్ చేయనే ప్లీజ్. సరే పద. చెయ్యేసి నరకానికి తీసుకెళ్తుండు. చెప్పు. చెప్పా? చెప్పాల్సింది నువ్వు, చేయాల్సింది నేను కదన్నయ్య. నిన్ను కాదురా. రైట్ లుక్ వేసుకో. రైటా? హాయ్. ఇవన్నీ మామూలే, ఇవన్నీ మామూలే. కంట్రోల్ కంట్రోల్ అలవాటు చేసుకోరా. ఏంట్రా నువ్వు భూమి బాగా క్లోజ్ అయిపోయినట్టున్నారు? రేయ్ చిట్టి, నీకు ఇక్కడ ఏదైనా కాలుతున్న వాసన వస్తుందా? నా బాడీలో రోజుకో పార్ట్ కాలిపోతుంది, నాకింకేం వాసన వస్తుంది అన్నయ్య? రాత్రి అది నీ గురించి అంత మాట్లాడేసింది. మనిషికోలా అర్థమవుతామే, తనకు అలా అర్థమయ్యా. ఎప్పుడు రాకుంటే బాగుంటు. అన్నా నీ కాలు మొక్త, నీకు దండం పెడితే నీ రెండు కాలు మొక్త, నువ్వు ఏ పని చెప్తే ఆ పని చేస్తే చిన్న మామ వస్తాడు. వెళ్ళిపోదాం 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 వెళ్ళిపోదాం. అరే అల్లుడు, గాడేం చేస్తున్నావు? మామయ్య భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధాలు తెగిపోయినాయి కదా మామయ్య, వాటి గురించి ఏం చేయాలని మాట్లాడుకుంటున్నా మామయ్య. ఏ అన్నయ్య? అమ్మయ్య అబే ఓ బుజ్దిల్, నేను అడిగింది నిన్ను కాదు బే. ఆ అల్లుడు ఇందుకు కనిపించిందా? ఇందు మాకెందుకు కనిపిస్తుంది మామయ్య? మాకు అస్సలు కనబడలేదు మామయ్య. మీకు కనబడితే మాకు కనబడమని చెప్పు మామయ్య. చప్పు చప్పు తీసుకొని కొడతా, పిచ్చి కుక్కట్లా కరిసిన అదరా. నిన్నెవడు అడిగింది బే? ఇందు మీ వెనకాలే ఉంది మామయ్య. అరే నువ్వు ఈడేం చేస్తున్నావమ్మా? కిందందరు గాజులు కొంటారు, నువ్వు కూడా నడు. అల్లుడు గా బటానాగాంతోడు తిరుగా, నిన్ను కూడా పాగలుగాని చేస్తాడు. ఎవరు ఎవరిని పాగలుగా చేస్తారో మీకు అర్థం కావట్లే మామయ్య. అరే ఏం పుష్కబరి చెప్పినావు మళ్ళానా? నేను చెప్పలేని కొడుకు ప్రయోజకుడు అవుతాడని. పోలీసోడైనా ఆడు. ముబారక్ ముబారక్ ముబా. అరే ఏం బావా, ఫేస్ లో ఏమో టెన్షన్ కనబడుతుంది, ఏమైంది? ఏం లేదు బావా, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాడు ఉన్నోడు ఊరకుండా పెద్ద పుడింగ్ లాగా ఒక లవ్ జంటకి హెల్ప్ చేయాలని అబ్బాయి ఫాదర్ లా నటించి అమ్మాయి వాళ్ళ ఇంట్లో చేరాడు. అదేమో పెద్ద ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ. ఎప్పటికైనా నాటకం బయటపడుతుందేమో అని భయపడి చేస్తున్నాడు. బయటపడితే ఏమవుతుందంటావు? నరుకుతారు. నరుకుతారు. కరెక్ట్, నరికేస్తారు. అదంటే ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ. మన ఫ్యామిలీలో అలాంటివి ఉండవు కదా. కలిసి భోజనం చేయటాలు, అనురాగాలు, అనుబంధాలు. ఇదేమన్నా టీవీ సీరియల్ అనుకున్నావా? ఇక్కడే సలగడనా గట్ల చేస్తే కాళ్ళు నరికి నెత్తి నేలకేసి కొట్టి చంపేస్తా. అంతే. అయినా గట్లాంటి గలీ సలగాలతో నీకేం దోస్తి బావా? ఎదవ బావా వాడు. చెప్తే వించావాడు. రాసి పెట్టింది అట్లా మనం ఏం చేస్తాం? ఏడిపోతున్నావు బావా? ఇంకా పడుకోలేదా? కర్మరా బాబు. మొత్తం దుకాణంతా సర్దుకొని ఏడుకోబోతున్నట్టున్నావు. ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, అర్జెంట్ గా వెళ్ళాలి, తప్పదు. నారాజు అయినట్టున్నావు. నిన్నెవడో గెలికిండు, వాడెవడో చెప్పు. నరుకుతా కొడుకుని. నరుకుతా అని ఎందుకు సార్ అన్నిసార్లు రిపీట్ చేస్తారు? అచ్చా, నువ్వు పోయేడు సంగతి నీ కొడుకు తెలుసా? చెప్తే వెళ్ళనివాడు కదా. నేను అంటే చచ్చంత ప్రేమ. ఎటు వెళ్తున్నారు డాడీ? నాకు చెప్పకుండా వెళ్ళిపోతున్నారా డాడీ? అల్లుడు, డాడీ అలిగినట్టుండు, జర రూమ్ లోకి తీసుకుపోయి సంజాయించు. రూమ్ లోకి ఎందుకులేండి, ఇక్కడే సంజాయిస్తాడు. రండి డాడీ. నేను రాను. రండి. అల్లుడు జర గట్టిగా సంజాయించు. మళ్ళా చెప్పకుండా పోయేడు ఆలోచన రావద్దు. స్టార్ట్ చేద్దామా? ఇంతకంటే ఛాయిస్ లేదంటావు? లేదు డాడీ. మీటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకోవాల్సిందేనా? అంతే డాడీ. అరే ఎఫెక్షన్ అంటే ఇలాదేవా,
నీ బాధ నాకు అర్థమైంది పిచ్చి కన్నా. జల్దీనే సంజాయించినట్టు నువ్వు. జల్దీ ఏముందిలేండి, బాగానే టైం తీసుకున్నాడు కదా, ఇంక నేను ఎక్కడికి వెళ్ళను. అల్లుడు ఎందుకైనా మంచిది రాత్రికి మీ అయ్య పక్కనే వండుకో. ఇంక నన్ను వాడుకో, పదా. ఏమండే ఏమండే లేదండి, మిమ్మల్ని ఎక్కడో చూసా. ఎక్కడ చూశానబ్బా? ఆ రోజు పేపర్లో చూసావుగా, 4,000 కోట్లు దుబాయ్ లో కంపెనీ. చూసి నోరు ఎలబెట్లే, ఆయనే ఈయన. కరెక్ట్ కరెక్టరా. అంటే ఆయన మా నాన్న. మరి నువ్వు పట్టణంలో ప్రేమించింది? నీ రెండో మనవరాలు ఇందుని. వినటానికి నీకెలా ఉంటే అనుభవించేవాడిని నాకెలా ఉండాలి తాత? ఓ రాయిశ్రీ, ఇది మొత్తం మొదలు పెట్టింది నువ్వే, దీనికి ముగింపు చెప్పాల్సింది నువ్వే. చెప్పడానికి ఏముంటుందో, నన్ను ఫాలో అయిపోవటమే. అంటే అంటే నువ్వు ఇద్దరిని అమ్మ ముసలాడా, ఇంత వయసు వచ్చినా నీ మనసులో ఇన్ని కుట్రలున్నాయా? నన్ను ప్రశాంతంగా ఎలా కనిపిస్తున్నానా? ఏం కెట్ట కనిపిస్తా? బృందావనంలో కృష్ణమూర్తిలా అబ్బాయి ఎప్పుడు వస్తున్నాడు? అది పిల్లలు ప్రామణ్యకేదో చిన్న చిన్న గొడవలు ఉంటాయి. త్వరగా రమ్మని చెప్పండి. ఇందు కూడా నా బిడ్డే, భూమితో పాటు ఇందు నిశ్చితార్థం కూడా చేసేద్దాం. ఈసారి ఖచ్చితంగా పట్టేసుకుంటా. పట్టుకున్నారో చంపేస్తాను. ఏంటన్నా? క్రిష్, నువ్వు చెప్పినప్పుడు అంత ఈజీగా అనిపించిందిరా, కానీ ఇక్కడ జరిగేవి చూస్తుంటే భయమేస్తోందిరా. దీనికి ఎండ్ ఏంట్రా? నన్ను నమ్మి ఇక్కడ అందరూ హ్యాపీగా ఉన్నారు నాన్న. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయేప్పుడు కూడా వాళ్ళంతా హ్యాపీగా ఉండాలి. కానీ నా బాధ అంత ఒకటే నాన్న, మీరిద్దరూ ఇక్కడికి వచ్చి నా వల్ల బాధపడుతున్నారు. నాకు నచ్చట్లేదు నాన్న. రేయ్, నువ్వెక్కడుంటే అక్కడే మా ఆనందం. నిన్ను చూస్తూ బతికేస్తావురా. డాక్టర్, నా మీ నుంచి రోడ్ రోలర్ పోయినట్టు ఒకటే ఒళ్ళు నొప్పులు డాక్టర్. మొదలు నేనేం చూడలే, నాకేం తెలవదు. వీళ్ళు పోయి నేను రూమ్ లోకా? ఏంటి? చిన్నమాయ పిలిచాడు మాయా. కిందున్నారు, అర్జెంట్ అట. ఎలా పిలిచావా? నేను కాదు మావయ్య, చిన్నమ్మ. ఏంటి పిలిచావు? నేనేం పిలవలేదనా? అయితే ఇప్పుడు పిలవండి మావయ్య. ఏం తమాషాలు చేస్తున్నావురా? ఏం జరుగుతుంది? మీరు నన్ను ఏమన్నా చేయండి, చంపేయండి, కానీ ఈ రూమ్ లో మాత్రం ఎవరు వెళ్ళకూడదు మావయ్య. ఎందుకురా? ఏం లేదు మావయ్య, ఏం లేదు. అరే బట్టే బాజ్, లోపట ఏం జరుగుతుంది? వీళ్ళు ముగ్గురు రా. వాళ్ళు ముగ్గురు కలిసి మంచిగా ముచ్చట పెట్టుకుంటుంటే వాళ్ళని అనుమానిస్తా. మావయ్య కొట్టు. చెప్. ఇంట్లో మీరిద్దరూ మాట్లాడుకోవడం కుదరట్లేదని నేనే ఇలా ప్లాన్ చేశా. భూమిని ఇంత హ్యాపీగా చూసి ఎన్ని రోజులైందిరా. అచ్చి బాబోయ్, నువ్వు ఒక్కసారి గోకినందుకే ఇక్కడికి వచ్చి పడ్డాను. మళ్ళీ గోకితే ఎక్కడికి వెళ్ళి పడతాను?